ఇది లోపలండి, గుడి లోపల ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది స్వామివారు ఉపదేశించిన చర్మం అంటండి, ఉపయోగించిన ఫుడ్ చర్మం అంటారు. ఇది మాణిక్య ప్రభు అండి. ఈయన వెంకటేశ్వర స్వామి అండి, వెంకటేశ్వర నరసింహ సరస్వతి అండి. తొమ్మల వెంకటేశ్వర బొమ్మ గారండి కూడా. ఈయన మన మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి అండి. ఈయన శ్రీ గుడి అండి. వీళ్ళందరూ దత్తాత్రేయుల పరంపరలో ఉన్న వాళ్ళండి. వీళ్ళందరూ దత్తాత్రేయ పరంపరలో వచ్చిన వాళ్ళండి, అవధూతులు. మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి అండి. ఈయన 32 ఏళ్ళకే సమాధి అయ్యారండి. ఈ గుళ్ళో ఈయన చిన్నప్పటి నుంచి నరసింహస్వామి దగ్గర తపస్సు చేసుకుంటుంటే ఎవరో చిన్న అబ్బాయి తపస్సు చేసుకుంటున్నారని అనుకున్నారంటండి. కానీ ఆయన మహిమ తెలిసిన తర్వాత ఆయన్ని గుర్తించారంట. గుర్తించాక ఈయన్ని సమాధి అవ్వాలి అని అనుకుంటే సజీవ సమాధి చేయమంటే ఎవరు చెయ్యమన్నారంటండి. ఈయన్ని చేయనంటే అప్పుడు ఆయన అలా తపస్సులో ఉండి అలా ఉండిపోయారంటండి. ఉండిపోతే ఊపిరి ఆడట్లేదు, మనిషి కదలట్లేదని కదిపినా కదలలేదంటండి ఆయన. అప్పుడు వీళ్ళని ఇలా సమాధి చేద్దామని అనుకుంటాడు, పక్కకు బాలిపోయారు. ఈ మొగిలిచర్లలో ఇక్కడ చేశారండి. ఇక్కడ వారానికి శనివారం ఒక్కరోజు స్వామి అక్కడ నరసింహస్వామి దగ్గరికి వెళ్తారండి. అంటే అక్కడ తపస్సు చేశారు కదండి, అక్కడికి వెళ్తారండి. మిగిలిన రోజులంతా ఇక్కడ ఉంటారండి. ఆ నరసింహస్వామి వారానికి ఒక్కరోజే శనివారం మాత్రమే గుడి ఉంటుందండి, మిగిలిన రోజులు అక్కడ గుడి ఉండదండి. ఇక్కడ శనివారం మాత్రమే గుడి ఉండదండి, మిగిలిన రోజులంతా ఉంటుందండి. ఇక్కడ శనివారం సాయంకాలం పల్లకీ సేవ చేస్తారండి, చాలా బాగుంటుందండి. ఈయన సమాధి దర్శనం ఉంటుందండి, అభిషేకం ఉంటుంది, ఇక్కడ బాగుంటుందండి. ఈ గుళ్ళోనే ఈయన శ్రీపద శ్రీ వల్లభుడు అండి. ఈయన శ్రీపద శ్రీ వల్లభుడు అండి, మొగిలిచర్లలో. ఇవి దత్తాత్రేయ స్వామి వారి వజ్జనయ పాదుకలు అన్నమాట. అంటే మన మండేరు కాడి నుంచి స్వామివారి పాదుకలు తీసుకొచ్చారు. అంటే మన నాగేంద్ర ప్రసాద్ వాళ్ళ నాన్నగారు వెళ్ళున్నారా, అక్కడ వెళ్ళి స్వామివారి పాదుకలు తీసుకొచ్చి నరసింహస్వామివారి మందిరంలో పెట్టారు. నరసింహస్వామివారి మందిరంలో పెట్టిన తర్వాత అక్కడ స్వామివారి పాదుకల వరకు మాయమైపోయినమాట. నరసింహస్వామివారి పాదుకలు అక్కడ మాయమైపోయిన పాదుకలు మళ్ళీ ఎక్కడ దొరకనప్పుడు స్వామివారు ఇక్కడ కూర్చొని ధ్యానం చేశారన్నమాట. ధ్యానం చేసి అయ్యా మరి ఇక్కడ ధ్యానం చేసుకొని ఇక్కడ పాదుకలు విడిచుకున్నారంట స్వామివారు. ఇక్కడ ప్రతి ఒక్కరోజు స్వామివారు ఇక్కడ శనివారం ఒక్కరోజు ఇక్కడ కూర్చొని ధ్యానం చేశారు. ఇక్కడ ధ్యానం చేస్తే స్వామివారి దత్త పాదుకలు విడిచినాయి. అంటే స్వామివారి వజ్జనయ పాదుకలు మాట ఇవి. అందరూ ప్రతి ఒక్కరు చక్కగా నమస్కారం చేస్తారు. ప్రతి ఒక్క భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి పాదుకలు నమస్కారం చేసుకుంటారు కూడా. అందుకని ప్రతి ఒక్క భక్తుల్ని ఇక్కడ నమస్కారం చేసుకొని అందరూ పాదుకలు నమస్కారం చేసుకొని వాళ్ళ గోత్రనాభాలు వాళ్ళ కుటుంబం మొత్తం చల్లగా జీవిస్తారన్నమాట. ఇక్కడ పాదుకల కాడ అందరూ ప్రతి ఒక్కరు అందరూ చక్కగా నమస్కారం చేస్తారు, పాదుకలు నమస్కారం చేసుకోమని చెప్పి మాకు గురువుగారు చెప్పారు. అక్కడ మా గురువుగారు చెప్పిన తర్వాత అందరూ ప్రతి ఒక్కరు పాదాలు నమస్కారం చెప్పి అన్ని ప్రతి ఒక్క భక్తులను అందరినీ లోపలికి రానిచ్చి స్వామివారి పాదుకలు తాగించే మాకు ఆశ అది. అందరూ ప్రతి ఒక్కరు చక్కగా నమస్కారం చేసుకోండి. జై గురుదేవ దత్త. ఇక్కడ ఒక నుయ్యి ఉందండి. ఈ నూతిలో నీళ్ళతోటే స్వామివారి రోజు పాదుకాభిషేకం చేస్తారండి. ఇక్కడ ఎవరు ఈ నీళ్ళు తాగకూడదని, ఎవరు ముట్టుకోకూడదని, ఓన్లీ వాళ్ళే దేవస్థానంలో వాళ్ళే తోడి వాళ్ళే చేస్తారండి. ఇక్కడ స్వామివారు ఇక్కడ ఎక్కడ కూడా నీళ్లు నూతులో పడవంటండి, నూతులు తవ్వినా నీళ్లు పడవంట. అందుకని స్వామివారు ఇక్కడ తవ్వమని చెప్పారట. తగ్గితే ఇక్కడ నూతిలో నీళ్లు పడ్డాయండి. ఈ నీళ్ళు స్వామివారి కోసం ఉపయోగిస్తారండి. ఈయన స్వామివారండి, ఈయన నరసింహస్వామి వైపు తిరిగి ఉంటారండి. ఆయన అక్కడ తపస్సు చేస్తున్నట్టు ఆయన చూస్తూ ఉంటారనమాట అండి. ఈయన ఇది నిన్న పల్లకీ సేవ జరిగిందండి, ఆ పల్లకీ అండి ఇది.
ఈ స్వామివారికి అభిషేకం చేస్తారండి ఇప్పుడు. ఆ లోపల కనిపిస్తుంది కదండి, అది సమాధి. ఫోటో తీయకూడదు, అందుకని నేను బయట నుంచే చూపిస్తున్నాను. స్వామివారి సమాధి కొంచెం కనిపిస్తుందండి కిందన, చూడండి. కిందన పటం పైన ఉంది కదా, అదే సమాధి అండి.